విజయవాడలో జరిగిన సిఆర్డీఏ సమావేశంలో చర్చించిన అంశాలేంటి? సిఆర్డీఏ అధికారులకు రైతులు చేసిన విజ్ఞప్తులేంటి? అమరావతి పరిసర ప్రాంత రైతులకు సిఆర్డీఏ కమిషనర్ ఇచ్చిన భరోసా ఏంటి? రాజధాని అమరావతి నిర్మాణాన్ని పునః ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఇదే సమయంలో రాజధాని ప్రాంతంలో ఉన్న గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనపై కీలక సమావేశాన్ని సిఆర్డీఏ నిర్వహించింది. ఈ సమావేశానికి 24 గ్రామాల రైతులు హాజరు కాగా సిఆర్డీఏ కమిషనర్ కన్నబాబుతో పాటు స్థానిక ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అమరావతి మధ్యలో ఆయా గ్రామాలున్నందున వీటి మధ్య మౌలిక వసతులలో అంతరం ఉండకూడదని, రాజధాని ప్రాంతంతో పాటు ఆయా గ్రామాలను సమాంతరంగా అభివృద్ధి చేయాలని రైతులు కోరారు. ముఖ్యంగా తాగునీరు, రవాణా, డ్రైనేజీ వంటి సదుపాయాలను రాజధానితో పాటు ఏర్పాటు చేయాలన్నారు. వారి విజ్ఞప్తిపై సిఆర్డీఏ కమిషనర్ సానుకూలంగా స్పందించారు. రైతులు విలేజెస్ కూడా మనం అదే స్థాయిలో డెవలప్ చేసేటువంటి పరిస్థితి మనకు ఉండాలి. మంచి సిటీ డెవలప్ అవుతూ పక్కనటువంటి గ్రామాల్లో మౌలిక సదుపాయాల్లో కొరతలు ఉండకూడదనే ఉద్దేశంతో డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ప్రతి గ్రామంలోని కూడా రాజధాని పరిధిలో ఉన్నటువంటి ఎన్నైతే గ్రామాలు ఉన్నాయో 24 గ్రామ పంచాయత్స్, ఆ గ్రామ పంచాయత్స్లో మౌలిక సదుపాయం అంటే ప్రతి బేసిక్ సెక్టార్ సంబంధించినటువంటి మౌలిక సదుపాయాలు పరిస్థితి ఎట్లా ఉంది, అది పూర్తి స్థాయిలో శాచురేషన్ బేసిస్ మీద ఆ యొక్క సర్వీస్ ఇవ్వాలి అంటే కనుక ఆ సెక్టార్లో ఇంకా ఏ కొరత ఎంత కొరత ఉంది, ఆ కొరతని ఏ రకంగా అధిగమించాలి, దానికి ఏ డబ్బు ఏంటి అనేటువంటిది కూడా క్షుణ్ణంగా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఒక డిపిఆర్ తయారు చేసి ప్రతి గ్రామానికి అవసరమైన మౌలిక వసతులు ఏంటి, ఎంత అవుతాయి, ఖర్చు పెట్టబోతున్నారు, లేఅవుట్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ లేఅవుట్లకి టెండర్ పిలుస్తున్నారు. ఇక్కడ ప్రజలు ఇల్లు కట్టుకోవడానికో ఇతర నివాసం ఎక్కడైనా తయారవడానికో సౌకర్యాలు ఇస్తున్నప్పుడు ఖచ్చితంగా ఎగ్జిస్టింగ్ గ్రామాలు రాజధానికి ధీటుగా లేదా సమానంగా తయారవ్వాల్సిన బాధ్యత ఉంది. ఓవైపు రాజధాని అమరావతి అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చెందుతుంటే, మరోవైపు పక్కనే ఉన్న గ్రామాలు మురికి వాడలను తలపించకూడదని రైతులన్నారు. ఇలా అన్ని గ్రామాల ప్రజలతో సమావేశాలు పెట్టడం మంచిదని అభిప్రాయపడ్డారు. అయితే ఆయా గ్రామాల్లో గ్రామ సభలు పెట్టి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని చెప్పారు. గ్రామాల్లోని డ్రైనేజీ వ్యవస్థను రాజధానిలో ఏర్పాటు చేసే అండర్ గ్రౌండ్ కు కలిపే విషయం ఆలోచించాలని కోరారు. అటు తాగునీటి ప్రాజెక్ట్ సెంట్రల్ గ్రిడ్ నుంచి రాజధాని మొత్తానికి వచ్చే నీటి నుంచి కనెక్షన్లు ఇవ్వాలన్నారు. విద్యుత్, ఇంటర్నెట్ లాంటి సౌకర్యాలను అమరావతి ప్రాంతాల్లో కల్పించాలని కోరారు. శాశ్వతంగా ఈ అమరావతి గ్రామాలకి మంచినీటి సరఫరాని ఏదైతే రాజధానికి ఎక్కడైతే సెంట్రల్ క్లస్టర్ నుంచి వస్తున్నాయో అక్కడి నుంచే ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేయాలి, పలానా విధంగా ఏర్పాటు చేయబోతున్నాం, దానికి మీరు సలహాలు సూచనలు అడగడం జరిగింది. ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజీని ఓపెన్ డ్రైనేజీని రాజధాని నిర్మాణంలో ఉండేటువంటి అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి ఏ విధంగా అనుసంధానం చేస్తూ ఉంటారు. రాజధాని నిర్మాణ కార్యక్రమాలు జరుగుతూ ఉంటే పొల్యూషన్, ఎందుకంటే ఎక్కువ వెహికల్స్ తిరుగుతూ ఉంటాయి, మట్టి పని జరుగుతూ ఉంటుంది, పెద్ద ఎత్తున దుమ్ము ధూళి వస్తూ ఉంటుంది. కాబట్టి ఆరోగ్య సమస్యలు రాకుండా ఈ రాజధాని గ్రామాలలో చుట్టూగా రోడ్లు ఏర్పాటు చేసుకొని ఆ రోడ్లలో టిప్పర్లు కనుక తిరుగుతూ ఉంటే దుమ్ము ధూళి ఎక్కువగా ఉండదు, యాక్సిడెంట్లు కానీ అదేవిధంగా ఆరోగ్య సమస్యలు కానీ రాకుండా ఉంటాయి. ఆ అపోహల ఆందోళన తొలగించడానికి ఈ రోజు పెట్టినటువంటి సమావేశం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ రాజధాని అమరావతిలో ప్రతి శుక్రవారం గ్రీవెన్స్ ఏర్పాటు చేస్తున్నారు, కానీ అది ఫలభరితంగా జరగట్లేదు. ముఖ్యమైనటువంటి అధికారులు ఎవరూ రావటం లేదు. ఏదో డీసీ గారు, ఎంఆర్ఓ గారు వాళ్ళు వస్తున్నారే కానీ ఈ సమస్యలు అక్కడే ఉంటున్నాయి. ఈ ప్రతిష్టాత్మకంగా ఈ గ్రీవెన్స్ అనేది రాజధాని అమరావతి రైతుల్లో ఉన్న సమస్యల పరిష్కారం దిశగా ఆ కార్యక్రమం చేయాలని కోరుతున్నాను. రాజధాని ప్రాంతాల్లో గ్రామాల మధ్య సమస్యలు ఒకేలా ఉండవన్న రైతులు ఆయా గ్రామాలకు వేర్వేరుగా మౌలిక సదుపాయాల అభివృద్ధికి డిపిఆర్లు సిద్ధం చేయాలన్నారు. అందరి సలహాలు, సూచనలు పరిగణలోకి తీసుకుని మరో సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటామని, రాజధాని అభివృద్ధితో పాటు గ్రామాల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించినట్లు సిఆర్డీఏ అధికారులు తెలిపారు.